నమస్తే. కాసేపటి క్రితమే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి దగ్గర ఓ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సో ఫంక్షన్కి వెళ్తున్నటువంటి ఇద్దరు స్పాట్లోనే డెడ్ కావడం జరిగింది. ఒకరేమో మహేందర్ రెడ్డి అయితే ఇంకొకరేమో సరిత అనేటువంటి మహిళ. సో ఇంకొక గంట అయితే వాళ్ళు వెళ్ళేటువంటి ఫంక్షన్ చోటుకు వెళ్ళేది. కానీ మృత్యు అనేది అతివేగంగా వస్తున్నటువంటి ఓ వెహికల్ టైర్ పేలిపోవడం, అంతేకాకుండా హైదరాబాద్కి వస్తున్నటువంటి నల్గొండ నుంచి హైదరాబాద్కి ఫంక్షన్కి వస్తున్నటువంటి రెండు వెహికల్లో బంధువులతో కలిసి మరి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామానికి వాళ్ళు వెళ్ళబోతూ ఉన్నారు ఫంక్షన్కి. సో ఆ రెండు వెహికల్లు సేఫ్గానే వస్తూ ఉన్నాయి హైదరాబాద్ వైపు. కానీ హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ వైపు వెళ్తున్నటువంటి ఒక వెహికల్ అతివేగంగా రావడమే కాకుండా అనుకోకుండా టైర్ పేలిపోవడం, అటుగా వస్తున్నటువంటి డివైడర్ని ఢీకొని టైర్ పేలిపోయి డివైడర్ను ఢీకొని అటువైపుగా వస్తున్నటువంటి రెండు వెహికల్ల పైన పడిపోయింది. సో ఈ వెహికల్ కూడా స్పీడ్లో ఉంది, దర్దాపుగా 120 స్పీడ్లో. అటువైపు వస్తున్నటువంటి వెహికల్ కూడా అదే స్పీడ్లో ఉన్నాయి. అంతేకాకుండా ఒకదానితో ఒకటి అంటే డివైడర్ను ఢీకొని అటువైపు వస్తున్నటువంటి వెహికల్ మీద పడడంతో మరి వెనక వస్తున్నటువంటి రెండు కూడా ఇంకా వేరే వెహికల్స్ కూడా పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ వెహికల్ని తప్పించుకోవడం కోసం సడన్ బ్రేక్ వేయడం, వెనుక వస్తున్నటువంటి వెహికల్ కూడా ఒకదానికొకటి ఢీకొనడంతో సుమారుగా 10 నుంచి 12 మంది తీవ్ర గాయాలైనవి. దాంట్లో ఇద్దరు కూడా చనిపోయారు. వాళ్ళే ఒకరేమో మహేందర్ రెడ్డి, ఒకరేమో కసిరెడ్డి మహేందర్ రెడ్డి, ఇంకోరేమో సరిత అయినటువంటి మహిళ సైతం కూడా. అంటే ఒక పక్కన అతివేగం కావచ్చు, ఇంకొకటేమో రెండోదేమో టైర్ పేలిపోవడం ఈ ప్రమాదానికి కారణం అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇక హైవే రోడ్డు పైన నేషనల్ హైవే 65 పైన ఈ యొక్క ఘోర ప్రమాదం చోటు చేసుకుంటే పెద్ద ఎత్తున అక్కడ విపరీతమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక ఒకసారి చూసుకోవచ్చు, ఆ విజువల్స్ కూడా కనబడతా ఉన్నాయి కొంత డిస్టర్బెంట్గా ఉన్నప్పటికీ కూడా. సో ఇక ఈ వెహికల్సే ఒకదానికొకటి ఢీకొని ఇక్కడ పల్టీ కొట్టినటువంటి వెహికల్లో ఆ ఫంక్షన్కి వెళ్తున్నటువంటి మహేందర్ రెడ్డి, సరిత వీళ్ళందరూ కూడా రెండు కార్లలో వస్తూ ఉన్నారు. ఇక చూడండి, మొత్తం అంతా కూడా కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయినాయి. ఇగో పల్టీలు కొట్టింది, ఒకటి కాదు రెండు కాదు. అంటే ఒక పక్కన ఇటు రోడ్ నుంచి వెళ్తున్నటువంటి ఏదైతే హైదరాబాద్ నుంచి అటు విజయవాడ వైపు వెళ్తున్నటువంటి వెహికల్ ఏదైతే ఉందో ఈ డివైడర్ ఢీకొని అటువైపు వస్తున్నటువంటి వెహికల్ల పైన పడడంతో ఘోరమైనటువంటి ప్రమాదం చోటు చేసుకున్నది. ఇదంతా కూడా గుండ్రంపల్లి దగ్గర జరిగినటువంటి ఘటన. ఇంకా చాలామంది కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ అక్కడే పక్కనే ఉన్నటువంటి చౌటుప్పల్లో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరిగింది. దాంట్లో ఇంకొక ఇద్దరు ముగ్గురు పరిస్థితి చాలా తీవ్రంగా ఉన్నట్టుగా, కొంచెం సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తున్నది. స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. కాసేపు అయితే గమ్యస్థానానికి చేరుకునేటువంటి వాళ్ళకి మృత్యు అనేది ఈ రూపంలో వాళ్ళకు ఎదురొచ్చింది. పాపం అక్కడ ఆ ఘోర ప్రమాదాన్ని చూసినటువంటి అంటే ఇంకా మిగతా వెహికల్లో వచ్చేటువంటి వెనకాల వచ్చేటువంటి వాళ్ళ బంధువులు సైతం కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఆర్ధనాదాలు చేస్తూ ఉన్నారు. అంటే ఎంతో ఫంక్షన్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, ఎంతో ఆడికి వెళ్ళి బంధువులతో గడుపుదామని చెప్పేసి అనుకున్నటువంటి ఆ కుటుంబానికి ఒక విషాదకరమైనటువంటి ఒక వార్త వినాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఆ వివరాలు కూడా ఒకసారి చూస్తే ఇదే ఈ ప్రమాదం జరిగినటువంటి చోటు. ఇదంతా కూడా ఇక ఘోర రోడ్డు ప్రమాదం, ఢీకొట్టుకున్న 3 కార్లు. ఇదంతా కూడా నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో హైవే నెంబర్ 65 పైన జరిగినటువంటి ఘటన. సో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న రోడ్డులో ఒకదానితో మరొకటి ఢీకొని 3 కార్లు కూడా పూర్తిగా ధ్వంసం అయితే, ఒక పక్కన టైర్ పేలిపోయినటువంటి దాంట్లో ఇద్దరు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆ ఇద్దరు కూడా తీవ్ర గాయాలు అయిపోయినాయి. కానీ అపశుభం తెలియనటువంటి వాళ్ళకి ఇప్పుడు 2 కార్లతోటి అవతల రోడ్ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. హైదరాబాద్ వస్తున్నటువంటి వాళ్ళపైన అంటే వాళ్ళు హై స్పీడ్ తోటి వచ్చి దేనికి ఢీకొనలేదు, లేకపోతే చెట్టుకో లేకపోతే డివైడర్కు ఢీకొట్టలేదు. కానీ ఏ సంబంధించినటువంటి తప్పు లేకపోయినా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళిద్దరూ ఈ ప్రమాదానికి గురైపోయి చనిపోయారు. వీళ్ళిద్దరు కూడా టైర్ పేలిపోయినటువంటి ఈ కారులో ఉన్నటువంటి ఇద్దరు పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా అంతేకాకుండా ఇంకొక వెహికల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా గాయపడ్డట్టుగా తెలుస్తున్నది. సో ఎదురుగా వెళ్తున్నటువంటి ఒక కారు సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనుక వస్తున్నటువంటి 2 కార్లు ఢీకొని నుజ్జు అయినట్టుగా ఈ వార్త వస్తుంది. కానీ
అసలు జరిగినటువంటి ఏంటిదంటే యువతల నుంచి వస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి అటు వైపు వెళ్తున్నటువంటి విజయవాడ వైపు వెళ్తున్నటువంటి కారు టైర్ పేలిపోయినట్టుగా తెలుస్తూ ఉన్నది. 3 కార్లలో కలిపి మొత్తం 10 మంది ప్రయాణికులు ఉండగా నలుగురికి తీవ్ర గాయాలని రోడ్డుపై అడ్డంగా 3 కార్లు పడడంతో వాటిని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేస్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కావచ్చు. సో ఇది కాసేపటి క్రితమే జరిగింది. దాంట్లో ఉన్నటువంటి కసిరెడ్డి మహేందర్ రెడ్డితో పాటు సరిత వీళ్ళంతా కూడా మార్కెట్పల్లికి వాళ్ళు వెళ్తా ఉన్నారట ఫంక్షన్కి. ఆ ఫంక్షన్కి ఇంకా అరగంట ఇంకొక 45 మినిట్స్ అయితే అక్కడికి వాళ్ళు వెళ్ళేటోళ్ళే. కానీ ప్రమాదం అనేది ఈ రూపంలో వచ్చి వాళ్ళిద్దరిని బలికొందని చెప్పేసి చెప్పుకోవచ్చు. మొత్తానికి జరిగినటువంటి ఈ సంఘటన అంతా కూడా ఈ నేపథ్యంలో హైవే పైన పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్షతగాత్రులని ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చౌటుప్పల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల్ని తరలించడం జరిగింది. చూస్తూనే ఉండండి మన తొలి.